ఇక ఇండియన్ ఎయిర్ బేస్లు పేల్చేశామని పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. అయితే ఇండియన్ ఎయిర్ బేస్లు సురక్షితంగా ఉన్నాయంటూ ఇండియన్ ఆర్మీ ఫోటోలు విడుదల చేసింది. ఎయిర్ బేస్ల సమీపంలోకి కూడా పాక్ డ్రోన్లు రాలేకపోయాయి. సురక్షితంగా ఉన్న ఇండియన్ ఎయిర్ బేస్లను ప్రైమ్ 9 స్క్రీన్ పై చూడొచ్చు. ఇక ఇండియన్ ఎయిర్ బేస్లు పేల్చేశామని పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. అయితే ఇండియన్ ఎయిర్ బేస్లు సురక్షితంగా ఉన్నాయంటూ ఇండియన్ ఆర్మీ ఫోటోలు విడుదల చేసింది. ఎయిర్ బేస్ల సమీపంలోకి కూడా పాక్ డ్రోన్లు రాలేకపోయాయి. సురక్షితంగా ఉన్న ఇండియన్ ఎయిర్ బేస్లను ప్రైమ్ 9 స్క్రీన్ పై చూడొచ్చు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చెప్పండి చందు, మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఎప్పుడు పాకిస్తాన్ చెప్పేదొకటి చేసేదొకటి ఫేక్ ప్రచారాలు అలవాటుగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ బేస్ ని కూల్చేసామంటూ కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. అయితే మన ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటన విడుదల చేసింది. మేమంతా సురక్షితంగా ఉన్నాం, ఎటువంటి దాడులు జరగలేదు అని తిప్పికొట్టామని కూడా. సరే, ఈ నేపథ్యంలో మరి ప్రూఫ్ చూపించినప్పటికీ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళేమంటున్నారు, వాళ్ళు అసలు ప్రపంచ దేశాల ముందు ఎలా తలెత్తుకుంటారంటారు? దుర్గా, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్పై ఒక బాంబుల మూత మోగిస్తున్నాయి. ముఖ్యంగా వారు చేసే దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ప్రయోగించిన ప్రతి ఒక్క దానిపైన కూడా మన రక్షణ వ్యవస్థ కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫేక్ ప్రచారానికి అయితే పాకిస్తాన్ అయితే దిగినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. లేనిది ఉన్నట్టు కొన్ని అభూత కల్పనలు కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇండియన్ ఎయిర్ బేస్లు మొత్తం కూడా నాశనం చేసామంటూ కూడా పాకిస్తాన్ ఒక ప్రచారానికి తెరలేపిన క్రమంలో ఇండియన్ ఎయిర్ బేస్లన్నీ కూడా చాలా సురక్షితంగా ఉన్నాయంటూ కూడా ఆర్మీ ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై కూడా ఇప్పటికే పిఐబి కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా వాళ్ళకి చెక్ పెట్టింది. ముఖ్యంగా అవన్నిటిని కూడా విదేశాంగ శాఖకు కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ బేస్ల సమీపంలో కూడా పాకిస్తాన్ డ్రోన్లు ఒక్కటి కూడా రాలేకపోయాయి. ఎందుకంటే త్రివిధ దళాల సత్తా ఏంటనేది పాకిస్తాన్కు వాళ్ళు చూపెట్టిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. నిన్న రాత్రి కూడా శ్రీనగర్లో ఉన్నటువంటి అవంతిపుర అనేటువంటి మన ఆర్మీ స్థావరంపై దాడికి పాకిస్తాన్ యత్నించినప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా చూసినట్టయితే పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలనే చేస్తుంది. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే గతంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక యుద్ధంలో కావచ్చు, ఈ ప్రతి సందర్భంలోనూ ఒక దుష్ప్రచారానికి పాకిస్తాన్ ఒడిగడుతుంది. అంటే ఇండియాలో ఏదో జరిగిపోయింది, ఖచ్చితంగా పాకిస్తాన్ విజయం సాధించింది అనేటువంటి ఒక ప్రచారాన్ని అక్కడ ప్రజల్లో కల్పించేందుకు కూడా ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగడుతున్న క్రమంలో దేశం అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్పై ఒక అపానమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కు ఎవరు కూడా సహాయ సహకారాలు కూడా అందించడానికి ఒక టర్కీ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్కు సహాయ సహకారం అందిస్తుంది, యుద్ధ సామాగ్రిని తరలిస్తూ ఉంది. గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మన భారత్ కూడా టర్కీని ఆదుకున్నప్పటికీ కూడా ఆ విశ్వాసం అయితే టర్కీకి కనిపించడం లేదు. ఇప్పటికే భారీగా ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్కు టర్కీ తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు అటు అమెరికా కూడా పాకిస్తాన్కి సహకరించే పరిస్థితి కనిపించలేదు. పాకిస్తాన్ కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ట్రంప్తో మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్కు మధ్యవర్తితంగా అమెరికా వహించాలని కూడా కోరుతున్నప్పటికీ కూడా ట్రంప్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. ప్రస్తుతం పాకిస్తాన్కు ఎవరు కూడా సహకరించే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికీ చైనా కూడా ప్రత్యక్షంగా ఎక్కడా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. ఒక టర్కీ మాత్రమే ప్రస్తుతం ఒక సహాయం అయితే ఇంటర్నల్గా అందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే పాకిస్తాన్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ఏదైతే వాటన్నిటిని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించింది. ముఖ్యంగా ఏదైతే పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇప్పటికే దావూద్ ఇబ్రాహిం కావచ్చు, అదేవిధంగా ఈ మౌలానా మసూద్ అజర్ ఇట్లాంటి ఉగ్రవాదులందరికీ కూడా షెల్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా
కూడా అక్కడ ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసినట్లయితే యూకే కావచ్చు, యూకేలో కూడా అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా బ్రిటిషర్స్ అంతా కూడా ఇండియాకు మద్దతు తెలుపుతూ ఇండియా జెండాలు వాళ్ళు ఎగిరేస్తూ కనిపిస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఉగ్రవాదం ఏ రకంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అనడానికి నిదర్శనం. దీంతో పాటు ఈ దుష్ప్రచారం చేయడం ద్వారా కూడా పాకిస్తాన్ టోటల్గా పల్చన అయిపోయిందని కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ 25,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ IMF ఫండ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆ ఫండ్ను ప్రకృతిని అభివృద్ధి చేస్తాం, అక్కడ ఉన్న మహిళల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామంటూ వాళ్ళు ఫండ్ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ఫండ్ అంతా కూడా ఇప్పుడు ఈ యుద్ధానికే వినియోగించే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర చాలా ఇంకా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పాకిస్తాన్లో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న పౌరులు కూడా చాలా నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ పాకిస్తాన్కు ఇవేమీ పట్టడం లేదు. భారత్ మీద యుద్ధం గెలవాలి అనే ఒక దృక్పథంతోనే ముందుకు వెళ్తుంది తప్ప ఆ యుద్ధం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన అయితే పాకిస్తాన్ చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే మనం ఆపరేషన్ సింధూర్తో ముందుకెళ్తుంటే వాళ్ళు కూడా ఆపరేషన్ బనియన్ పేరుతో కూడా ఇప్పుడు యుద్ధానికి ముందుకెళ్తామన్న సంకేతాలు కూడా పాకిస్తాన్ ఇచ్చిందంటే పాకిస్తాన్ ఏ రకంగా ముందుకెళ్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైతే ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీ అధికారులు అదేవిధంగా వైమానిక దళాలు కూడా చాలా తిప్పికొడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విచ్చలవిడిగా అంటే ఒక విధానం యుద్ధం చేయాలంటే ఏదైతే ఆర్మీ స్థావరాల మీదనో లేకపోతే వాటి మీద మాత్రమే దాడులు చేయాలి. కానీ పాకిస్తాన్ అలా చేయడం లేదు. పాకిస్తాన్ అంతా కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న పౌరులంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా రాజౌరి కావచ్చు, పూంచ్, కుప్వారా కావచ్చు, నౌగాం, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి, జైసల్మీర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడ ఉన్న ప్రజలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే ఆర్మీ అధికారులు తరలించారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఇళ్లపైన దాడులు పాకిస్తాన్ తెగబడుతున్న పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా వాటి ఏర్లోనే మన రక్షణ వ్యవస్థ వాటిని అన్నింటినీ కూడా పేల్చేసే పరిస్థితి చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. ఇప్పటికే మనం చూడొచ్చు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు మొత్తం ఆ ప్రాంతాలను బ్లాక్అవుట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా విద్యుత్ కాంతులు కనిపించవచ్చు. అంటే ఏదైతే మన శత్రువుకు మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు అనే దూరంలో భారత రక్షణ దళాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే లైటింగ్ ఉంటే ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లేకుండానే మనం తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనలో త్రివిధ దళాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా భారత విదేశాంగ శాఖ అధికారులతో కూడా ప్రధాని మోడీ కూడా భేటీ అయ్యారు. ఎలాంటి యుద్ధం ఎలా జరుగుతుంది, ముఖ్యంగా పాకిస్తాన్ ఏం చేస్తుంది, మనం ఎలా తిప్పికొడుతున్న అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోడీకి అధికారులు కూడా వివరించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించి పూర్తిగా కూడా అజిత్ దోవల్ డైరెక్షన్లోనే మొత్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఎయిర్పోర్ట్లను కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం మరికొద్ది రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చందు.